మీకు మరకెవరంటారు కొడుకు చూడండి ఎవరాల అప్పలకైనా ఇప్పలకైనా చంటి పిల్లగాళ్ళకు పొద్దునేడు సార్ ఆకలవుతుందట మాకు నేడు సార్ ఆకలవుతుందట నా కొలక నేను అనుకున్నా కానీ కొలక సరదాకు లేదు నాకు లేకున్నది అయ్యా కొలక రేపు రేపాడి కల్లా నా కొడుకు అంతగానే అలవాటు చేసుకోవద్దాడు వెళ్ళిపోతుందిరా తల్లి లేని పిల్లలంటే అమ్మలేని పువ్వులంటే నారాయణ అంగల్ల పాలుగాదా దేవుడా నెలలేని పిల్లలు సంగల్ల పాలు అమ్మలేని పువ్వులు అంగల్ల పాలందరమ్మా తల మధ్య గొప్పు పెద్దది అగలైతే కలుపు పెద్దది అందరే అవరా తల్లిలేని పిల్లలకు కొరకు అమ్మోతే పువ్వు కలవన్నారా పాలు వంగిపోతే కొరక పాలు కలవన్నారే అయ్యా నీ కష్టం చూడక ముందుకు కొలకో నీ సుఖం చూడక ముందుకు కొలక నా ప్రాణం వెళ్ళిపోతుందిరా అయ్యా కొలక రేపు రేపటి కల్లా కొలక మీరు పెరిగి పెద్దగా విన్నాడు కొలక బ్రాహ్మణుల పంట పోతే కొలక అది పాతలాది సందేమో నా కొలక ఎలా కొడుతురేమో నా కొలక గోపటిల్ల పంట పోతే నా కొలక పోతులాది సందమేరా నా కొలక ఎలా కొడుతురేమో నా కొలక కుల పొల్ల ఇట్ల పంట మీరు పోతే ముక్కలాది సందమూరా నా కొలక ఎలా కొడుతురేమో నా కొలక నా కొలక రేపు రేపటి కల్లా మీరు పెరిగి పెద్దగా అయినారు కొడుకు వాళ్ళ గంటల్లో 100 గంటల్లో కొలక ఏ పండుగ వచ్చినా కొలక అప్పాల పండుగ వచ్చినాడు కొలక తెలిసిన తల్లి ఏమనుకుంటది కొలక అయ్యో రారా నా కొలక నువ్వు చిన్న ఊళ్ళకు మీ తల్లి వెళ్ళిపోయిందిరా రారా అని కొలక ఇంత తెలుసుకుంటది తెలిసిన తల్లి దేవరాల కొడుకులు పెట్టినట్టు ఆ కళ్ళ కొడుకు కూడా అప్పాలు పెడితే బచ్చాలు పెడతారే అందరు కూడా ఒక తీరు ఉండదు
బావగారు ఉన్న కొడుకులు అని మతగారు ఉన్న కొడుకులు అగో ఇక్కడికి దగ్గర పుట్టినప్పుడే కదా తల్లిని పట్టుకున్నారా అని ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దర్వాజలు అడుగు పెట్టక ముందుకే ఓ తల్లి దర్వాజ పెట్టుకుంటారే తల్లులారా రేపు రేపు అడగల్లా నా కొడుక నీ బతుకు గట్ల అవుతుందారా నా తమ్ముడు పుట్టిండాట నా తమ్ముడిని తీసుకొని వస్తున్నాను పెద్ద బిడ్డ వర్ణవతి దేవి భర్త క్షత్రియ వారాలు రెండు పెట్టుకుని చేరవచ్చిన బిడ్డను రాబో దేవుడా దేవుడు తమ్ముడు మొక్కలు చూసుకుంటే ఆడుతున్నవే నా బిడ్డలు మంది మొక్కలు చూస్తున్నారా అని నీకు తమ్ముడు కలుగున్న బిడ్డ రేపు రేపటి కల్లా ఈ ఆదానికి 12 పండుగలు బిడ్డ నాకింత పుల్లం రాడు బిడ్డ మీరు మంది మొక్కలు చూడొద్దాని బిడ్డ మీకు తమ్ముడు కలుగున్నే రేపు రేపటి కల్లా శంకర కొడుకుల పోయే బిడ్డ ఇక్కడికి దగ్గర తమ్ముడు కలుగున్ననే బంగారమా నేను సంతాన పదవనే రక్తబోధ బిడ్డ సంతాన పదవించిన సంగమయ్యే ఉయ్యపిండు బిడ్డు నా బిడ్డ అగో సుందరవ్వ నీ కడుపు లోపల నీకు కొడుకు పుట్టినాక మా ఇద్దరాలు మొగల మా ప్రాణం వెళ్ళిపోతారని సంగమయ్య చెప్పిందే నా బిడ్డ అందుకని కళ్ళ బిడ్డ నా బిడ్డ ప్రాణం పోతుంది బిడ్డు ప్రాణం వెళ్ళిపోతుంది నా బిడ్డ వెళ్ళిపోతుంది నా బిడ్డ రేపు రేపటికల్లా నా బిడ్డ రేపు రేపటికల్లా బిడ్డ అత్తగారి పట్టణం లోపల ఉంటే బిడ్డ ఏ ఆడవిళ్ళకైనా అమ్మ ఉంటే ఆటాన బలం ఉంటుంది అమ్మగారింటి మీద అయ్య ఉంటే ఆటాన బలం ఉంటుంది
ఏ ఆడపిల్లలకు కానీ అవ్వబోతే ఆటాన బలం పోతుంది అయ్యబోతే ఇంత బలం పోతుంది ఆటనే అవ్వాల రేపు రేపటికల్లా ఆడవిల్లకు బిడ్డు ఆపద వచ్చిన్నాడు బాబు ఉండాలి బిడ్డ పదలు వచ్చిన్నాడు బాబు ఉండాలంటే బంగారమా రేపు రేపటికల్లా నీకు ఆపదత్త బిడ్డ నీకు బాధలత్త బిడ్డ నీ ఆపది బాధలు ఎవరు చెప్తాయా బిడ్డ బంగారమా బిడ్డు బిడ్డ కళ్ళ లేవులలో పడుతున్నావు బిడ్డ అగులు పుగులు అవుతున్నాయి అచ్చబోయే జీవనాలు అవుతున్నాయి బిడ్డ ఇక నేను వెళ్ళిపోతున్నాయి బంగారమా చిన్నారి బిడ్డ ఐదేళ్ళ బిడ్డ జగదేవి గురుకుల పాఠశాల నుంచి ఏనాడు ఏరవచ్చింది అమ్మ ఎందుకని చేస్తున్నావు అనగానే బిడ్డ కన్నవది దగ్గర తీసుకున్నది నా తల్లి సుందరమ్మ కొడుకును చేదబట్టి బిడ్డను చేదబట్టి ఆ బిడ్డ బయటికి ఏరవచ్చింది కన్న తల్లి బిడ్డ వారే వర్ణవాది దేవి చెల్లె ఉండ ఉంది బిడ్డ బట్ట లేకుండా బాధనే తలకు నూనె లేకుండా బాధనే సుయ్యకున్న బాధనే ముడవకున్న బాధనే అంటారమ్మా చెల్లె వేసి నీ చెల్లె వెళ్తున్నా చిన్న తమ్ముడు నీకు నీ చెల్లె వెళ్తున్నా పాడుకుంటే పుణ్యం బిడ్డ చంపుకుంటే పాపం ఎడమ చేత ఒట్టకు ఎంగిన నోట విట్టాలి కన్నతో సరిగి నా కొడుకు పేరు పెట్టుకుంటానని 21 రోజు దాకా మరి ఉన్నట్టు ఉంటే మరి బ్రహ్మలు ఇచ్చి నా కొడుకు అటువంటి నక్షత్రం ఉంచి నా కొడుకు పేరు పెట్టేది ఆ బాగి నాకు లేకపాయనమ్మా నువ్వు రక్షమ్మడు లోపల నువ్వు అటువంటి రక్షముడు ఉన్నవారు నా కొడుక నా కొడుక రక్షశిల రాజాని పేరు పెట్టుకున్నది కన్న తల్లి ఆ చిన్నారి కొడుకు తీసి చిన్నారి బిడ్డనేసి అల్లు చేతులు పెట్టి అల్లు క్షత్రియ
అనుకో తోడ ఉంటే చెల్లెనుకో కడపడ ఉంటే కన్న కూడా కనుకోవయ్యా నా బిడ్డ తెలిసి నీ చేతులు వెళ్తాన్నా కన్న బిడ్డ నా బిడ్డ ఆడుకోండి కన్న కొడుకోరనే కొడుకుని ఆడుకోమ్మని కడవంటి అల్లుని బాగాలు వచ్చి కొట్టుకొని తల్లి పేరు బాయనే అమ్మా కన్న తల్లి వెళ్ళి బాయను దేవుడా ప్రాణల్లి పొంగనే పెద్ద బిడ్డ వర్ణవతి దేవి కన్న తల్లి ముఖం కన్న బిడ్డలనే చూసిందేవో కన్న బిడ్డ తల్లి ఏమంటారు రామో దేవుడా తల్లి ఎవరి కలగల కలగల కన్నీరు పెడుతుంది ఇద్దరు బిడ్డలు కన్నీరు పెట్టమ్మా అప్పుడే రాజ్యాన్ని రాజు అటువంటి ఏనాడు కనుక సుందర శిరవారు రాజులకు వచ్చి వచ్చిండ వచ్చేటి వరకల్లా భార్య శివం మీద వాడు ఇద్దరు బిడ్డలు ఏడుస్తారు ఇద్దరు బిడ్డలు ఏడవన్నా రాజ్యాన్ని రాజు చూస్తేనే బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నారు బిడ్డ